హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. నా లాస్ట్ వీడియోలో తిరుపతి ఫుల్ డీటెయిల్స్ గురించి చూసారు కదా, దాని కంటిన్యూషన్ ఈ వీడియో. అండ్ ఇది నేను రోజు ఈవినింగ్ దిగువ తిరుపతికి వచ్చిన తర్వాత రూమ్ అయితే తీసుకున్నాను. ఆ రోజు రూమ్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ చూద్దామని వచ్చాను. ఇది నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న గోవిందరాజుల స్వామి టెంపుల్కి అయితే విజిట్ చేస్తాకి వెళ్ళాను. ఈ గోవిందరాజుల స్వామి టెంపుల్ వచ్చేసి మనకి రైల్వే స్టేషన్కి ఒక 1/2 కిలోమీటర్లోనే ఉంటుంది, చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ని అయితే ఈవినింగ్ అయితే వచ్చాను నేను విజిట్ చేయటానికి. రైల్వే స్టేషన్కి కొంచెం ముందుకు రాగానే మనకి రైట్ సైడ్ అయితే విష్ణు నివాసం ఉంటుంది. అండ్ దాని లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇక్కడ గోవిందరాజుల స్వామి కోనేరు ఉంటుంది. ఆ కోనేరుకి ఆపోజిట్లోనే మనకి గోవిందరాజుల స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే మనకి మంచి అన్ని షాప్స్ ఏరియాలో ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గరికి రాగానే చాలా షాప్స్ అయితే ఉంటాయి, అంటే పూజా సామాగ్రి అండ్ ఇంకా చాలా రాగి పాత్రలు ఇలా అన్నీ పర్చేజ్ చేసే షాప్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ముందుకి షాప్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడే మనకి మిగతా 2-3 ఆలయాలు ఉంటాయి. అది ఒకటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండ్ ఇంకొకటి వచ్చేసి వేద ఆల్వార్ ఆలయం అని ఇలా 2 చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి. అండ్ ఇంకా పూర్వకాలం నుంచి ఈ గోవిందరాజుల స్వామిని దర్శించుకున్నాకే మనకి తిరుపతి వెళ్ళేవాళ్ళు దర్శించుకోవటానికి. ఒకవేళ తిరుపతి బాగా వెళ్ళటానికి చాలా కష్టం అయ్యి కొంచెం ఇదివరకు వెళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేనప్పుడు ఓన్లీ గోవిందరాజుల స్వామిని దర్శించుకొని వెళ్ళిపోయేవాళ్ళంట వెనక్కి. నైట్ టైం వెళ్ళాను. ఈ టెంపుల్ మొత్తం ఫుల్ లైటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైమే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా కూడా అనిపించింది. ఈ టెంపుల్లో మనకి చాలా చిన్న చిన్న గోవిందరాజుల స్వామి టెంపులే కాకుండా ఇంకా చాలా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. అంటే లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అండ్ పద్మావతి అమ్మవారి టెంపుల్, ఇంకా కోదండరామ ఆలయం, ఇలా ఇంకా చాలా ఒక 4-5 ఆలయాలు ఉన్నాయి. మనకి దశావతారం సినిమాలో చూపించిన మనకి శ్రీ విష్ణు యొక్క విగ్రహాన్ని సముద్రంతో ఇచ్చిన సీన్ అయితే ఉంది కదా, దానికి ఈ టెంపుల్కి అయితే బాగా రిలేషన్ అయితే ఉంది. పూర్వకాలంలో శైవులకి విష్ణువులకి కొంచెం బాగా గొడవలు అయితే జరిగేదని విన్నాం కదా. అప్పుడు శైవులు మనకి విష్ణు యొక్క విగ్రహాన్ని బాగా సముద్రంలోకి అయితే తోయించారు. అప్పుడు తర్వాత బయటపడిన ఆ విగ్రహాన్ని, దొరికిన విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి క్రమంలో అదైతే కొంచెం బ్రేక్ అయ్యింది. ఆ బ్రేక్ అయిన విగ్రహం ప్లేస్లో ఈ విగ్రహాన్ని అయితే సున్నపురాయి విగ్రహం, ఇప్పుడు ఉన్న గోవిందరాజుల స్వామి విగ్రహం అయితే చెక్కించి మళ్ళీ ప్రతిష్ఠించారు. ఆ పాత విగ్రహాన్ని అయితే ఈ టెంపుల్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచినీటి కుంట అనే ప్లేస్లో అయితే దొరికిన విగ్రహాన్ని అయితే పెట్టించారు. ఇప్పుడు కూడా అక్కడే ఉంది. ఆ విగ్రహం మనకి సున్నపు రాయితో చెక్కబడింది కాబట్టి అది ఈజీగా కరిగిపోతుంది కాబట్టి అభిషేకాలు అయితే ఇప్పుడు చేయట్లేదు. అండ్ ఇది మనకి తిరుపతిలో ఎలాంటి పూజలు అయితే జరుగుతాయి, ఈ టెంపుల్లో కూడా అలాగే జరుగుతాయి. ఈ టెంపుల్లోకి అయితే మనకి ఫోన్స్ ఎటువంటివి అలౌ చేయరు, బయటే ఫోన్స్ పెట్టి లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది. అండ్ చుట్టుపక్కల మనకి ఇంకా చాలా తీర్థస్థలాలు అయితే ఉన్నాయి తిరుపతి చుట్టుపక్కల. ఇంకొక ప్రదేశం అయితే ఇది కపిల తీర్థం అని అయితే ఉంటుంది. ఈ కపిల తీర్థం వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ నుంచి 4.5 కిలోమీటర్లలో ఉంటుంది. అండ్ బస్ స్టాండ్ నుంచి అయితే 4 కిలోమీటర్లో ఉంటుంది. అది మనకి అలిపిరి మెట్ల మార్గంలో అయితే ఉంటుంది. మనకి అలిపిరి మెట్ల మార్గంలో మధ్యలో వెళ్ళేటప్పుడు నంది సర్కిల్ అనే వస్తుంది. అక్కడ మనకి రైట్ సైడ్ వెళ్తే కపిల తీర్థం ఉంటుంది, అండ్ ముందుకు వెళ్తే అలిపిరి మెట్ల మార్గం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి శివుడు మనకి కపిలేశ్వరుడి రూపంలో అయితే మనకి పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ కపిల తీర్థంలో మొత్తం ఒక శివుడి టెంపులే కాదు, ఇక్కడ ఇంకా చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఆల్వార్ టెంపుల్ అండ్ ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒక 4-5 చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ కపిల తీర్థం యొక్క ప్రాముఖ్యత ఎక్కువ. అంటే మనకి ఇక్కడ శేషాద్రి కొండల నుంచి ఒక దారి అయితే ప్రవహిస్తూ ఉంటుంది. అది ఈ కోనేట్లో అయితే వచ్చి కలుస్తూ ఉంటుంది. ఆ దారిని మనం కపిల తీర్థం అని పేరుతో పిలుస్తాము. అండ్ ఈ టెంపుల్లో కపిలేశ్వర లింగం వచ్చేసి మనకి స్వయంభూగా వెలిసిన లింగం. ఇది ఎన్నో సంవత్సరాల పూర్వకాలం నుంచి స్వయంభూగా వెలిసిన లింగం కాబట్టి బాగా ప్రాచుర్యంలోకి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ
మనకి పూర్వకాలంలో అంటే కృతయుగంలో మనకి కపిల ముని వచ్చి ఈ శివలింగాన్ని పాతాళ లోకంలో అయితే పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. క్రమేణా ఇది పైన అయితే ఈ శివలింగం వచ్చి పైకి తనంతటి తానే ఉద్భవించింది పైకి. త్రేతాయుగంలో ఈ లింగాన్ని అగ్ని పూజించాడు కాబట్టి ఇది అగ్నిలింగం అని కూడా పేరు వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజించింది కాబట్టి కపిలలింగంగా మనకి పేరు వచ్చింది. పూర్వం ఈ తీర్థంలో మనకి ఇక్కడ పితృకార్యాలు అన్నీ చేసేవాళ్ళంట. అందుకే ఇప్పుడు ఈ తీర్థాన్ని దర్శిస్తే మనకి పితృదోషాలు అన్నీ పోయి మనకి మంచి జరుగుతుందని ప్రసిద్ధి. మనకి తిరుపతిలో మనకి వెంకటేశ్వర స్వామి ఎంత ప్రసిద్ధో ఈ తిరుపతిలో మనకి ఈ తీర్థం అంటే మనకి కపిల తీర్థం అంత ప్రసిద్ధి. అంత పురాతనమైన క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని విజిట్ చేయడం చాలా మంచిది అని చెప్తారు. అండ్ ఈ క్షేత్రాన్ని విజిట్ చేయటానికైతే నేను వచ్చాను. ఇంకా మీరెవరైనా సరే తిరుపతి విజిట్ చేసినప్పుడు ఈ క్షేత్రాన్ని కూడా ఖచ్చితంగా విజిట్ చేయటానికైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ కోనేరు చుట్టూ మనకి మహావిష్ణువు యొక్క చక్రాలను అయితే పెట్టారంట. అందుకే దీన్ని చక్రతీర్థం అని కూడా పేరుతో పిలుస్తారంట. అయితే కొండ మీద నుంచితే వాటర్ అంత ఫ్లో ఏమో హెవీగా ఏం లేదు. మామూలుగా వర్షాకాలం కొంచెం బాగా ఎక్కువగా వర్షాలు ఉన్నప్పుడు అయితే మనకి శేషాద్రి కొండల మీద నుంచి మనకి ఒక ప్రవహిస్తూ ఉంటుంది. అంటే మనకి కొండల నుంచి గంగలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆకాశగంగా అని కూడా పిలుస్తారు దాన్ని. అయితే మనకి ఇప్పుడైతే వాటర్ ఏం లేదు. మీకు ఇదివరకు మనం ఆన్లైన్లో కానీ మనకి టీవీలో కానీ ఎక్కువ వాటర్ వస్తూ ఉంటుందని చూపిస్తారు కదా, అది ఇక్కడే పై కొండల నుంచి బాగా నీళ్ళైతే ప్రవహిస్తూ ఉంటుంది మనకి వర్షాకాలం టైంలో. మనకి లోపల శివుని టెంపుల్లోకి అయితే మనకి ఫోన్స్ ఏం అలౌ లేవు, ఫోన్స్ తీసుకెళ్ళకూడదు. అండ్ బయటే ఉంచి మనం లోపల దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళే మార్గం, లోపలికి దర్శనానికి వెళ్ళే మార్గం. అండ్ దర్శనం చేసి వచ్చేటప్పటికి బాగా కోతులు అయితే ఎక్కువగా ఉంటాయి ఈ ప్రదేశంలో. ఎందుకంటే ఇది మనకి కొండల మధ్యలో ఉంది కాబట్టి చాలా మటుకు కోతులు అయితే ఉన్నాయి. అవి మన ఐటమ్స్ని అన్నిటినీ తీసుకువెళ్తూ ఉంటాయి. ఏమన్నా అట్టిపళ్ళు పెట్టినా సరే తీసుకువెళ్తూ ఉంటాయి. ఈ టెంపుల్కి వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎందుకంటే కోతులు ఎక్కువగా ఉంటాయి. అదొక్కటే ప్రాబ్లం. ఇంకా మొత్తం చాలా అయితే బాగుంటుంది. అండ్ ఈ లోపలికైతే ఫోన్ అయితే అలౌ లేదు. ఇంక బయట మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కోనేటి దగ్గర మాత్రమే ఫోన్ అయితే అలౌ ఉంటుంది, లోపలైతే అలౌ లేదు. ఈ కపిల తీర్థం అయితే చాలా బాగుంటుంది. ఈసారి తిరుపతి వచ్చినప్పుడు కంపల్సరీగా విజిట్ చేయండి. మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 4 కిలోమీటర్లు మాత్రమే. మనకి బస్సెస్ ఈజీగానే ఉంటాయి, ఫ్రీ బస్సెస్. లేకపోతే ఆటోలో మనకి 20 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రదేశం అయితే ఇక్కడికి తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ అయితే బాగా ఫేమస్ అయింది ఈ మధ్య కాలంలో. అండ్ ఈ టెంపుల్ని విజిట్ చేయటానికైతే వచ్చాను. అండ్ మనకి ఈ టెంపుల్లో కూడా మనకి కొంచెం టెంపుల్ బయట మాత్రమే, ఈ ప్రాంగణంలోనే కొంచెం ఫోన్ అయితే అలౌ ఉంది. లోపలైతే ఫోన్ అయితే అస్సలు అలౌ లేదు. మనకి లోపల కూడా చాలా బాగుంది. ఇస్కాన్ టెంపుల్ అంటే మనకి కృష్ణుడికి బాగా ఫేమస్ కాబట్టి కృష్ణుడి టెంపుల్ ఇది. అండ్ బయట నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది, లోపల కూడా ఇంకా బాగుంది. ఈసారి ఎప్పుడైనా తిరుపతి వచ్చినప్పుడు ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. చుట్టూతో గార్డెన్ లాగా అయితే పెట్టి, గార్డెన్ మధ్యలో మనకి చాలా అయితే విగ్రహాలు అయితే పెట్టి ఉంటుంది. చుట్టూతో అయితే చాలా బాగుంటుంది. 1 గంట నుంచి 2 గంటల టైం అయితే పడుతుంది ఈ టెంపుల్ని విజిట్ చేయటానికి. నాకైతే ఎక్కువ టైం లేదని నేను స్పీడ్గా చూసి వెళ్ళి వచ్చాను. అండ్ లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం ఎవరు చూడకుండా అయితే తీశాను, కానీ లోపలైతే ఫోన్స్ అయితే అస్సలు అలౌ లేదు.
దిగువ తిరుపతిలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇంకొకటి వచ్చి ఫేమస్ కోదండరామస్వామి టెంపుల్. ఈ టెంపుల్లో కూడా మనకి ఫోన్ అయితే వెళ్ళలేదు. బయట మనకి క్లాక్ రూమ్లో అయితే ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. నేను కూడా అలా ఫోన్ బయట పెట్టే లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళొచ్చాను. అండ్ ఇది బయట మనకి గాలిగోపురం అయితే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ తిరుపతిలోని ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. శ్రీనివాస మంగాపురం అండ్ పద్మావతి, తిరుచను, ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. నేనైతే నాకు టైం సరిపోలేదు, అందుకే వెళ్ళలేదు. ఇంకా ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే చూపిస్తాను మీకైతే. ఈసారి అయితే ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే మనకి తిరుపతిలో మనకి వకుళమాత టెంపుల్ అయితే ఉంది. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మ వచ్చి వకుళాదేవి, ఆమె టెంపుల్ వచ్చి శ్రీ వకుళమాత టెంపుల్ కూడా ఉంది. అండ్ నేను వెళ్ళే టైంకి ఆ టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది, అందుకే నేను ఇంకా లోపలైతే చూపించలేదు, బయట కింద కొంచెమే చూపించాను. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఇంకా అంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Priyanka Vlogs. See you soon in another video. Take care. Bye bye.